వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి లెవెల్ 3లో పాస్తా అనేది కాస్త రాంగ్గా చేయడంతో ఇటాలియన్ పాస్తా రౌండ్లో మాత్రం చామంతికి 3/5 మార్క్స్ వస్తాయి. ఇంకా వాళ్ళకి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ముత్తు, కరిష్మా అండ్ చింగ్ చాంగ్ వాళ్ళ ముగ్గురికి మాత్రం ఎక్కువ మార్క్స్ వస్తాయి. పాపం చామంతి చాలా బాధపడుతూ ఉంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, నువ్వు నిరాశ పడకు చామ్, ఇందులో ఎలాంటి తప్పు లేదు, కావాలనే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. నెక్స్ట్ ఫైనల్ రౌండ్ కదా, దానిలో ఖచ్చితంగా నీకే మంచి మార్క్స్ వస్తాయని పాపం ప్రేమ్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు చామ్కి. చామ్ అలా ఇంకా దేవుడిపైనే భారం వేస్తుంది. ఇది ఇలా ఉండగా లెవెల్ 4 స్టార్ట్ అవుతుంది. లెవెల్ 4లో ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఒక మీల్ని తయారు చేయాలి. ఇంకా మీల్ అంటే మొత్తం అన్నం అంటే వేస్ట్ స్టైల్ అయితే ఇది ఒక లంచ్కి సరిపడేంత, ఒక వ్యక్తికి సరిపడేంత లంచ్ అయితే కంప్లీట్ చేయాలి, ప్రిపేర్ చేయాలి. సో ఇంకా చామంతి ఏంటంటే స్పీడ్గా శాకాహార భోజనాన్ని అయితే ప్రిపేర్ చేస్తుంది. వీళ్ళందరూ వాళ్ళ స్టైల్లో ఇంకా చికెన్, దమ్ బిర్యానీ అవి ఇవి చేస్తూ ఉంటే చామ్ మాత్రం ఫ్రెష్గా పప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర, సాంబార్, రసం అలాంటివి చేస్తుంది. సో అలా 1 అవర్ టైం ఇచ్చేసరికి పూర్తిగా ఒక ప్యూర్ వెజ్ మీల్స్ని చేసి జడ్జెస్ యొక్క మంచి ఇంప్రెషన్ని తెచ్చుకుంటుంది చామంతి. అలా లెవెల్ 4లో అందరూ 5/5 ఇచ్చేసరికి రమాదేవి మాత్రమే ఇవ్వకపోయేసరికి అయినా సరే ఓవరాల్గా చామంతి ఈజ్ ద అల్టిమేట్ విన్నర్ అవుతుంది. సో చామంతి విన్నర్ అయిన తర్వాత అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. చామంతికి ఒక పెద్ద ప్రైజ్ అనేది, ఒక షీల్డ్ అదే కప్ ఉంటుంది కదా, ఆ కప్ లాంటిది ఇస్తారు అండ్ 5 తులాల గోల్డ్ మెడల్ని కూడా ఇస్తారు. ఇంకా అది చూస్తూ మురిసిపోతూ ఉంటుంది చామంతి. చంద్రిక అండ్ ప్రేమ్ ఇద్దరిని తీసుకువచ్చి, ప్రేమ్ బాబు, చంద్రిక అత్త, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది, మీరు లేకపోతే నిజంగా నేను ఇది చేసేదాన్నే కాదు అని చెప్పి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తుంది. అదంతా విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ్. చంద్రిక, అవును, ఇప్పుడు ఈ మెడల్ని నువ్వు ఏం చేస్తావు అని అడుగుతారు. వెంటనే ఏముంది, దాన్ని కరిగించుకొని మంగళసూత్రం చేయించుకుంటుంది అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే చామంతి ఇంక ప్రేమ్ కూడా, అయ్యో ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాను, ఒకవేళ తెలిసిపోతుందేమో అని చెప్పి కంగారు పడతాడు. చామంతి, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఒకవేళ నిజం తెలిసిపోయిందా అని చెప్పి అలా పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతి. బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది చంద్రిక. చందు, నేను అంటుంది ఏంటంటే తనకి ఇంకా పెళ్ళి కాలేదు కదా చందు, పెళ్ళవ్వాలంటే మంగళసూత్రం ఉండాలి కదా. ఇప్పుడు రామచంద్రయ్య గారు జైల్లో ఉన్నారు, తనకి మంగళసూత్రం పెట్టాలి అంటే తన దగ్గర గోల్డ్ ఉండాలి కదా. అందుకే రేపు తన పెళ్లి ఖర్చులకి తనే మంగళసూత్రం పెట్టించాలి అంటున్నాను, అంతేకాని ఇంకేం లేదు అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడుతుంది చామంతి. లేదు, డౌట్ లేదు, ఈయనకి ఖచ్చితంగా నిజం తెలుసనే నాకైతే అనిపిస్తుంది, కానీ బయట పడటం లేదని చెప్పి పాపం అలా ఇంకా ఆలోచనలో అయితే పడిపోతాడనమాట. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రమాదేవి చాలా కోపంగా క్రూయల్గా ఇంటికి వస్తుంది. ఇంకా అలా చామంతి ఎంతో హ్యాపీగా ఉంటే, ఏయ్ ఏంటే పెద్ద పోజ్ కొడుతున్నావా, ఇది గెలిచినంత మాత్రాన నువ్వేదో ఇంటర్నేషనల్ చెఫ్ అయిపోయినట్టు గాల్లో ఎగురుతున్నావా అని అంటుంది. వెంటనే హర్షవర్ధన్, ఏంటి రమా, తను కాంపిటీషన్ గెలిచి వచ్చింది, ఇంటర్నేషనల్ చెఫ్స్తో పోటీ పడి మరీ తన ప్రైజ్ని గెలిచింది, అలాంటి తన్ని పొగడాల్సింది పోయి తిడుతున్నావేంటి, తను అహంకారంతో రెక్కలేమీ తీసుకురావటం లేదు, నువ్వే అహంకారంతో తనకి తక్కువ మార్క్స్ వేశావు అని అంటారు హర్ష. హర్ష, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను జెన్యున్గానే ఇచ్చాను హర్ష అని అంటారు. నాకు నువ్వేం చెప్పొద్దు, నాకంతా తెలుసు, నువ్వు చేసింది, నువ్వు చామంతిని ఎలా ట్రీట్ చేసింది అదంతా నాకు తెలుసు, నువ్వు అలా చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటారు హర్షవర్ధన్. ఇదేంటి, ఈయనకి ఎలా తెలిసిపోయింది అని మనసులో అనుకుంటుంది. వెంటనే రమాదేవి అయితే, ఏయ్ చామంతి, వెళ్ళి నాకు కాఫీ తీసుకురాపో అని అంటుంది. ఇంకా వెంటనే అలా చామంతి పాపం అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. సో చామంతి దగ్గరికి ప్రేమ్ వస్తాడు. చామ్, గుడికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతారు. ఏంటి బాబు, ఏ గుడికి అని అంటుంది. అదే చామ్, నువ్వు నల్ల అని చెప్పి ఆగిపోతాడు ప్రేమ్. బాబు, నిజం చెప్పండి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాతో అని అడుగుతుంది.
అబ్ ఎలా చామ్? ఏం లేదు. నేను నీతో ఎలా కూడా మాట్లాడట్లేదు చామ్. నేను క్యాజువల్గానే ఉన్నాను. నువ్వు రోజు గుడికి వెళ్తావు కదా, అదే విషయాన్ని నీకు చెప్పాలి అని అనుకున్నాను అంతే అని చెప్పి తప్పించుకొని అక్కడి నుండి ప్రేమ్ వెళ్ళిపోతాడు. ఏంటో ఈయనేం మాట్లాడుతున్నారు, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అని పాపం మనసులో అనుకుంటుంది చామంతి. ఇంకా అలా రోజా ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే రోజా దగ్గరికి ఉపేంద్ర వస్తాడు. ఒక్కసారిగా రోజా ఉపేంద్ర వైపు చూస్తూ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను నిన్ను రమ్మని అడగలేదు కదా అని అంటారు. యువరాణి గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు? అయినా ఇంకొక 2 నెలల్లో మీ పేరుపై ఈ సామ్రాజ్యమే రాబోతుంది. మీరు యువరాణి అవుతున్నారు. అలాంటప్పుడు ఇంకా ఇంకా ఎందుకు మీరు ఏంటి నాతో ఇంత ముభావంగా ఉన్నారని అంటారు. ఆ రోజు ఆ గీతాన్ని పంపించింది నువ్వే కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఉపేంద్ర. అంటే అది అని అంటారు. చూడు, నాకు తెలుసు నువ్వు కావాలని ఆ గీతను పంపించావు. సేఫ్ సైడ్గా ఆస్తంతా నువ్వు కొట్టాలని చూసావు. కానీ ఈ రోజా గురించి నువ్వు తక్కువ అంచనా వేశావు. ఈ రోజా ఇంపాసిబుల్ టు బ్రేక్, అసాధ్యురాలు. కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయడం తప్ప నీకు ఇంకొక దారి లేదు ఉపేంద్ర అని అంటుంది. ఆ విషయం నాకు అర్థమైంది రోజా గారు, కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు అని అడుగుతారు. కావేరి యువరాణిగా తనే పట్టాభిషిక్తురాలు అవ్వాలని చామంతి ప్రేమ ఇద్దరు కనిపెట్టి తీసుకొచ్చారు. బట్ ఎక్కడ చంపేస్తామో అనే భయంతో ఆ కావేరిని వాళ్ళ తాత తీసుకొని పారిపోయాడు. కాబట్టి ఇప్పుడు తను ఎక్కడుందో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకొని కిడ్నాప్ చేయాలి. కుదిరితే తెలుసు కదా ఏం చేయాలో అని అంటారు. జీవితంలో ఎప్పటికీ మన జోలికి రాకుండా సెటిల్ చేయాలి అంతే కదా అని అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ అంతే. నాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ముందే చెప్తున్నాను అని అంటుంది. తప్పకుండా యువరాణి గారు, మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను నేను అని చెప్పి ఇంకా అలా ఆలోచనలో పడతాడు. వెంటనే, పిచ్చి రోజా, నేను నీ గురించి చాలా గొప్ప హృదయంతో ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా? లేదు లేదు, నీకు ఏదో ఒక కబుర్లు చెప్పి నిన్ను చదవనివ్వకుండా చేసి ఆస్తి పేపర్లపై సైన్ చేయించేసుకుంటా. సైన్ చేయించుకున్న తర్వాత నువ్వు యువరానివి కాదు, రామచంద్రయ్య కూతురివి అనే అతిపెద్ద నిజాన్ని అందరి ముందు బయట పెడతా. అప్పుడు ఎవరైతే ఆ రమాదేవి ఉందో తనే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. అప్పుడు నువ్వు దిక్కు మొక్కు లేని అనాథ పక్షి అయిపోతావు. ఆస్తంతా నా చేతికొస్తుంది. ఇది నేను వేసుకున్న ప్లాను అని మనసులో అనుకుంటూ ఉపేంద్ర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాణి అయిన కావేరిని వెతకడానికి. ఇది ఇలా ఉండగా ఎగ్జామ్స్ అయిపోవడం అండ్ చామంతి తన నల్లపూసల కార్యక్రమాన్ని కూడా హ్యాపీగా కంప్లీట్ చేసేయడంతో అందరూ చాలా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడే కరెక్ట్గా చామంతి వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్, ఏమైంది చామ్ అలా ఉన్నావు అని అడుగుతారు. బాబు, మా నాన్న గుర్తొస్తున్నారు బాబు అని అంటుంది. ఓ అవునా, ఓ పని చేద్దాం, మనం ఒకసారి వెళ్ళొద్దామా అని అంటారు. బాబు, మీరు నిజంగానే అంటున్నారని అంటారు. అవును చామ్, బెయిల్ తీసుకుంటే పెరోల్ తీసుకుంటే ఎంతసేపు చెప్పు, వెళ్ళొద్దాం చామ్ అని అంటారు. థ్యాంక్ యూ బాబు, నా మనసుని మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు అని అంటుంది. నీ మనసుని నేను ఎప్పుడో అర్థం చేసుకున్నాను చామ్, కానీ నీకే ఇంకా పూర్తిగా నా గురించి అర్థం కావటం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ప్రేమ్. సో పర్మిషన్ తీసుకొని రామచంద్రని కలవడానికి పెరోల్ని అయితే తీసుకొని వస్తాడు ములాఖాత్కి. సో ఇంకా ములాఖాత్ అయితే జరుగుతుంది. రామచంద్రయ్య పాపం చామంతి వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. బిడ్డ చామంతి, ఎట్టా ఉన్నావమ్మా అని అడుగుతారు. నాన్న, నేను చాలా అంటే చాలా బాగున్నాను, కానీ నిన్ను బయటికి తీసుకువచ్చే ఏకైక మార్గం కేవలం నీ లాయర్ అవ్వడమే. నేను లాయర్ అవుతున్నాను నాన్న, లాయర్ అవుతున్నాను, నీకోసం లాయర్ అవుతున్నాను అని పాపం చామంతి చెప్పేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామచంద్రయ్య. బిడ్డ, నీ నోట్లో నుండి ఇలాంటి మాటలు వింటుంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది బిడ్డ అని కన్నీళ్ళు పెట్టుకొని ఇంకా అలా రామచంద్రయ్య అయితే ఎంతో హ్యాపీగా చామంతి వైపు చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా ప్రేమేమో అలా చూస్తూ ఉంటే, బాబు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏంటి అంటే చామంతి బిడ్డ గురించి.
మీకు చాలా నిజాలు చెప్పాలి. ఇదిగోండి బాబు, నేను ఎంతో కష్టపడి దాచుకున్న పుస్తకం ఇది. ఈ పుస్తకం చదివితే మీకే బిడ్డ గురించి అంతా అర్థమవుతుంది. నేను మీకే ఎందుకు నమ్ముతున్నానంటే, నా బిడ్డ మిమ్మల్ని ప్రేమించింది బాబు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. మీలాంటి వారు తనకి తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా తను సంతోషంగా ఉంటుంది అని నేను నమ్ముతాను. కాబట్టే మనం ఇలా చేద్దాం బాబు. మీరు పుస్తకం చదివిన తర్వాత, మీకు అన్ని నిజాలు తెలిసిన తర్వాత మా చామంతిని కంటికి రెప్పలా చూసుకోండి బాబు. చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని ఇంకా రామచంద్ర ఒక బుక్ని చేతిలో పెట్టి అక్కడి నుండి అయితే ఇంకా ములాఖాత్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. సో ఇంకా ప్రేమ అయితే ఆ బుక్ని చామంతికి తెలియకూడదు అని ఆయన చెప్పేసరికి ఇంకా చామంతికి తెలియకుండానే చూసుకుంటాడు. బాబు ఏమైంది అని అంటుంది చామంతి. ఏం లేచాం అని అంటారు. సరే వెళ్దామా బాబు అని చెప్పి ఇంకా ఇద్దరు ఇంటికైతే బయలుదేరుతారు. ఇంటికి బయలుదేరగానే ఇంకా వెంటనే చామంతి వాళ్ళ నాన్న ఏదైతే ఇచ్చారో బుక్, ఆ బుక్ అయితే చదవడం స్టార్ట్ చేస్తాడనమాట ప్రేమ్. ఇంకా బుక్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ఎందుకంటే చామంతి ఈజ్ ద అల్టిమేట్ క్వీన్, అల్టిమేట్ ప్రిన్సెస్ ఆఫ్ ద కొల్హాపూర్ డినాసిటీ అనే విషయం అయితే అందులో చాలా క్లియర్గా ఉంటుంది. చామంతి యువరానా? చామంతి కొల్హాపూర్కి సంబంధించిన యువరానా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇది ఎలా పాసిబుల్ అని ప్రేమ్ అయితే అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడు. అందులో చాలా క్లియర్గా యువరాణి పదవి దక్కించుకోవడానికి ఒకప్పటి నుండి ఎంతమంది ఎలా ప్రయత్నించారు, ఆ ప్రయత్నంలో ఎలా ఫెయిల్ అయ్యారు అనే విషయాలన్నీ చాలా క్లియర్గా రాసుంటుంది. అలా ఒక్కొక్క విషయం చామంతి గురించి తెలుసుకుంటూ చామంతి యువరాణి అనే అతి పెద్ద నిజాన్నైతే తెలుసుకొని సాక్ష్యాలని సంపాదిస్తాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.